వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తా. అదేంటంటే నువ్వుల లడ్లు. నువ్వుల లడ్లు చాలామందికి తెలియకపోవచ్చు కదా, అందుకని నేను చూపిస్తున్నాను అనమాట. చూడండి ఎంత బాగా వచ్చాయి నాకు నువ్వుల లడ్లు. మరి ఈ నువ్వుల లడ్లకి ఎంత బెల్లం కావాలి, ఎంత నువ్వులు కావాలి, ఎలా ఉంటుంది ప్రాసెస్ అనే విషయం తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ముందు మా ఛానల్లో ఉండే వీడియోస్ మీకు ఉపయోగపడతాయా లేదా అని తెలుసుకోండి. అదేలాగంటే నా ఛానల్ ఐకాన్ మీద కానీ లేకపోతే నా ఛానల్ నేమ్ మీద కానీ క్లిక్ చేసినట్లయితే హోమ్ వీడియో ప్లేలిస్ట్ అని వస్తుంది. ప్లేలిస్ట్ను క్లిక్ చేస్తే 4-5 కీవర్డ్స్ వాడాను నేను. ఆ కీవర్డ్స్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు థంబ్నెయిల్స్ కనిపిస్తాయి. మీరు వీడియో మొత్తం చూడాల్సిన అవసరం లేదు, మీ టైం కూడా వేస్ట్ కాదు. మీకు 1 మినిట్ కంటే ఎక్కువ టైం పట్టదు. అందుకని మీరు చూడండి, చూడగానే మీకు అర్థమైపోతుంది నా ఛానల్లో ఉండే వీడియోస్ మీకు ఉపయోగపడతాయా లేదా అని. మీకు ఉపయోగపడి మీకు బాగా నచ్చి ఉండి నా లాంగ్వేజ్ మీకు బాగా అర్థమై ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట వస్తుంది, గంటను కూడా క్లిక్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా మీకు ఏదైనా టాపిక్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను ఆ టాపిక్ గురించి నాకు తెలిసినంత వరకు చెప్తాను. ఓకే, మరి ఇప్పుడు చూసేద్దామా నువ్వుల లడ్లు ఎట్లా చేశానో నేను. నువ్వుల్లో ఏమన్నా చెత్త, ఏమన్నా రాళ్ళు గిళ్ళు ఉంటాయన్నమాట. ఆ రాళ్ళని ఇలా ఒక ప్లేట్లో కానీ లేకపోతే ఒక చాటులో కానీ వేసుకొని చూసుకోవాలి. చూడండి, ఇక్కడ నాకు కొంచెం చిన్నగా చెత్త అనిపిస్తే చెత్తను అట్లా తీసేస్తున్నాను అనమాట. ఇలా ప్లేట్లో వేసుకొని చెత్తను మొత్తం నీట్గా తీసేసుకోవాలి. జల్లెడు ఉంటే జల్లెడు కూడా పట్టేసుకోవచ్చు మీరు. తర్వాత నువ్వులు ఎంత తీసుకుంటామో బెల్లం అంతే తీసుకోవాలి. ఇక్కడ నేను సగం కప్పు నువ్వులు, తర్వాత సగం కప్పు బెల్లము, 2 స్పూన్ల నెయ్యి తీసుకోవాలి. మనము కప్పు తీసుకుంటే కప్పు బెల్లము, కప్పు నువ్వులు అట్లా తీసుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టేసి గిన్నె వేడయ్యేదా లేదా అని చూసుకోవాలి. గిన్నె వేడయ్యాక నువ్వులు ఇందాక మనం సగం కప్పు పెట్టుకున్నాం కదా, ఆ నువ్వులు వేసేసుకోవాలి. మీరు ఎంత పెట్టుకుంటే అంత వేసేసుకోండి. తర్వాత పెద్ద మంట పెట్టొద్దు, చిన్న మంట పెట్టండి. ఇది వెడల్పాటి గిన్నె తీసుకుంటేనే నువ్వులు చిట్లకుండా ఉంటాయి. మీకు తెలుసు కదా నువ్వులు చిట్లుతాయని. తర్వాత కొంచెం వేంపండి, ఎక్కువ వేంపకండి. తర్వాత ఒక ప్లేట్లో తీసుకున్న ఇప్పుడు బెల్లం వేసేసి కొన్ని వాటర్ పోయండి. ఎక్కువ వాటర్ వద్దు, కొన్ని అంటే ఇది మునిగేదాకే, బెల్లం మునిగేదాకే వాటర్ పోయండి. వాటర్ పోసి ఇలా స్పూన్తో అనుకోండి. బెల్లం కరిగాక మంచిగా ఇప్పుడు వడబోసుకోండి. ఎందుకు వడబోస్తున్నా అంటే దీంట్లో ఉండే చెత్త మొత్తం మనకి ఇలా వడబోస్తే వచ్చేస్తుంది అనమాట. బెల్లంలో చెత్త ఉంటుంది కదా అది. మీరు ప్లాస్టిక్ టీ జాలు తీసుకోవద్దు, ఇలాంటి జాలే తీసుకోండి, బాగుంటుంది. వడబోసుకున్నాం కదా, దీన్ని మళ్ళీ గిన్నెలో పోసేసుకొని మనం పాకం పెట్టుకోవాలన్నమాట. ఈ పాకం ఎలా ఉండాలంటే ముదురు పాకం, ఉండపాకం రావాలి. ఉండపాకం అంటే ఎలాగో చూపిస్తాను చూడండి. ఇప్పుడు వేడవుతుంది. మధ్యలో మనము చూసుకుంటూ ఉండాలి, మనము వదిలేసి పోకూడదు. ఇలా కలిపేసుకొని ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని చూడండి, ఇట్లా ఒక చిన్న గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని స్పూన్తో వేసుకుందాము. ఉండపాకం వచ్చిందా రాలేదా వేసాను. ఇదో చేతికి ఇది రావట్లేదు, ఉండలాగా రావట్లేదు అంటే ఇంకా రాలేదనమాట. మళ్ళీ కొంచెంసేపు అయినాక చూస్తున్నా. చూడండి, ఇప్పుడు చూద్దాము వచ్చిందా రాలేదా అని. చూడండి, వచ్చేసింది. ఇలా చేతికి రావాలి. దీన్ని ఉండపాకం అంటారు. మీరు పెద్ద గిన్నెలో వాటర్ పోసుకోకండి, చిన్న గిన్నెలో వాటర్ పోసుకొని చెక్ చేసుకోండి. పెద్ద గిన్నెలో అయితే సరిగా రాదు. తర్వాత ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ నెయ్యి వేస్తే సూపర్గా ఉంటుంది. వేసుకొని మంచిగా కలిపేసుకొని వెంటనే బంద్ చేసేయాలి. బంద్ చేసి ఇప్పుడు నువ్వులు కొంచెం వేస్తూ ఇలా కలిపేసుకోవాలి. సేమ్ మనం బొంబాయి రవ్వలో ఉప్మాకి ఎట్లా చేస్తామో కొంచెం వేస్తూ కలుపుతాం కదా, అట్లానే ఇట్లా కొంచెం వేస్తూ మంచిగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది మరి ఎక్కువ ఉండపాకం రాకూడదు. మనకు వచ్చింది ఉండపాకం అనగానే వెంటనే స్టవ్ బంద్ చేసేయాలి. నెయ్యి వేసి కలిపేసి మొత్తం మంచిగా నువ్వులు మొత్తం కలుపుకున్న తర్వాత మంచిగా ఫాస్ట్గా కలుపుకోండి. నువ్వులు వేసేటప్పుడు మాత్రమే స్లోగా కలుపుకుంటూ వేయాలి. వేసాక ఫాస్ట్గా కలపాలి. తర్వాత ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసేసుకొని ఈ ప్లేట్లో ఇది నువ్వుల మిశ్రమం పోసుకోవాలి. ఇందాక మనం చేసుకున్నాం కదా, ఈ నువ్వుల మిశ్రమం మొత్తం పోసుకోవాలి. ఇలా స్పూన్కి ఏమున్నా ఇలా స్పూన్ దీనికి ఇట్లా అనుకుంటా పోసేసేయాలి. పోసిన తర్వాత మనం వెంటనే ఉండలు కట్టకూడదు. ఎందుకంటే ఇది బెల్లం కదా, చేతులు కాలిపోతాయి అన్నమాట. బాగా వేడిగా ఉన్నప్పుడు చేయొద్దు. గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం కట్టగలిగే అంత వేడి ఉన్నప్పుడు కట్టాలి. అట్లా అని చల్లగా అయిందనుకోండి అది ప్లేట్కి అతుక్కుపోతుంది, మనకు ఉండలు రావు, అది ఏం కాదు అసలు మనకి. అయితే గోరువెచ్చగా ఉంది, మనం మధ్యలో ఇలా చెక్ చేస్తూ ఉండాలి. చేతి పెట్టుకొని వేడి ఉందా తక్కువ వేడి ఉందా అని. తర్వాత చేతులకి కొంచెం నెయ్యి రాసుకొని
ఇలా కొంచెం కొంచెం తీసుకొని మీకు ఒక్క చేతితో చుట్టడానికి వస్తే ఒక్క చేతితో చుట్టేసేయండి, లేదా 2 చేతులతో వస్తుంది అనుకుంటే 2 చేతులతో చుట్టేయండి. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు చుట్టేసేయండి. నేను మాత్రం ఇక్కడ పెద్ద సైజు చుట్టేస్తున్నా. మామూలుగా ఈ నువ్వుల లడ్లు బయట ఎట్లుంటాయి, చిన్న సైజులో ఉంటాయి, కానీ మనం మాత్రం పెద్ద సైజులో చేసుకున్నాము. నేనైతే పెద్ద సైజులో చేసుకుంటున్నాను, మీకు ఇష్టమైతే చిన్న సైజులో చేసుకోండి. ఇలా మీకు ఒక్క చేతి వస్తే ఒక చేతితో, లేకపోతే 2 చేతులతో ఇలా నువ్వుల లడ్లు చేసుకోండి. నువ్వుల లడ్లు చాలా మంచివి, మీకు తెలుసు కదా అందరికీ. కాల్షియం ఉంటుంది, చాలా చాలా మంచిది. కానీ అట్లా కానీ రోజు నువ్వులు తినకండి, అంత మంచిది కాదు. ఏదైనా అమృతం విషం అంటారు కదా, ఏదైనా ఎక్కువైతే విషంలాగే ఉంటుంది అనమాట. అందుకని వారంలో 2-3 తినండి, ఎక్కువ తినొద్దు. చూడండి ఎంత బాగున్నాయి నువ్వుల లడ్లు, బయట చేసిన దానికంటే సూపర్గా ఉన్నాయి. బయట కొనుక్కొచ్చుకొని తినడం కంటే మనం ఇంట్లో ఇంత హెల్తీగా, ఇంత మంచిగా, ఇంత నీట్గా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ లడ్లు చుట్టుకున్న వెంటనే మీరు ఒక డబ్బాలో మంచిగా గాలి చొరబడని ఒక డబ్బాలో పెట్టేసుకోండి. ఎందుకంటే ఇవి బయట పెట్టినాం అనుకోండి, ఇవి మెత్తగా అయిపోతాయి, మంచిగా ఉండదు. ఇంట్లో చేసినవే కాదు, బయట తీసుకొచ్చినవి అయినా సరే నువ్వుల లడ్లు, అవి ఎప్పుడైనా మనము ఒక డబ్బాలో గాలి చొరబడిన డబ్బాలో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవాలన్నమాట. మీరు బయట పెడితే మెత్తగా అవుతాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా ఒకసారి టచ్ చేయండి. అలాగే కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.